హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ నాయుడు. మనం ఈ సెషన్లో జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీ టాప్ 20 క్వశ్చన్స్ ఒకసారి చెప్పుకుందామండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మీరు చదివితే పాస్ మార్క్స్ కంటే ఎక్కువ వస్తాయి. ఓకేనండి, పక్కాగా ఎక్కువ వస్తాయి. ఓకేనా, అంటే దట్ మీన్స్ ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ అంటే దట్ మీన్స్ ఫెయిల్ అవుతాను అనుకున్న ఎవరైనా ఫీల్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ 20 క్వశ్చన్స్ కానీ మీరు చదువుకుంటే ఓకేనండి పక్కాగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయిపోతారు, కెమిస్ట్రీ అనేది పాస్ అయిపోతారండి. సో భయపడొద్దు, ఈ వీడియో చూసి కొంచెం ఇందులో ఉండే క్వశ్చన్స్ నోట్ చేసుకొని హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా మీరు కెమిస్ట్రీ పాస్ అవుతారండి, అందులో మరి డౌట్ లేదు. ఓకేనా, సో మరి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఏ క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి టాప్ 20లో ఒకసారి చూద్దామండి. నోట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే యాడ్స్ వస్తే కొంచెం స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం హెల్ప్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇందులో టాప్ 20 క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఇందులో ఫస్ట్ వన్ అంటే దట్ మీన్స్ ఈ టాప్ 20లో 8 మార్క్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటాయి. ఓకేనండి, సో ఫస్ట్ వన్ ఏంటంటే బోర్స్ థియరీ, బోర్స్ అటామిక్ మోడల్. అంటే దట్ మీన్స్ బోర్స్ థియరీ ప్లస్ ఓకేనండి హైడ్రోజన్ స్పెక్ట్రమ్, ఓకేనండి బోర్ సిద్ధాంతం ప్లస్ హైడ్రోజన్ వర్ణపటం. ఓకేనా, ఈ రెండింటిని చదువుకోండి. అంటే బోర్స్ థియరీ దాంట్లో ఉండే ఇంపార్టెంట్ పోస్టులేట్స్ ఏంటో చదువుకోండి. అలాగే ఈ హైడ్రోజన్ స్పెక్ట్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే దట్ మీన్స్ 5 సిరీస్ ఎవరు లైమన్, బామర్, ఫాషన్, బ్రాకెట్, ఫండ్. సో ఈ సిరీస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ వన్ అండి. సెకండ్ వన్ ఏంటి అంటే క్వాంటమ్ నెంబర్స్. వాట్ ఆర్ క్వాంటమ్ నెంబర్స్? ఓకేనండి, క్వాంటమ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ 4 క్వాంటమ్ నెంబర్స్. 4 క్వాంటమ్ నంబర్స్. ఓకేనండి, సో ఎలా ఇస్తాడండి అంటే క్వాంటమ్ నంబర్స్ అనగానేమి క్వాంటమ్ సంఖ్యలు అనగానేమి 4 క్వాంటమ్ సంఖ్యలను వివరించండి ఎలా అడుగుతాడండి. ఓకేనా, ఇది సెకండ్ వన్ అండి. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. ఓకేనండి, ఎక్స్ప్లెయిన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. ఓకేనండి, సో ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ తెలుగులో కూడా ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఏనండి. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే పీరియాడిక్ ప్రాపర్టీస్. ఓకేనా, డిఫైన్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఎవరండి? ఆవర్తన ధర్మాలు అనగానేమి? ఆవర్తన ధర్మాలు అనగానేమి హౌ టు చేంజ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ అంటాడండి. ఈ ప్రాపర్టీస్ ఎవరు అంటే ఫస్ట్ వన్ అటామిక్ రేడియస్ అంటే ఎవరు? పరమాణు వ్యాసార్థం. ఓకేనండి, బి ఎవరు? ఈఏ అంటే ఎవరు? ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకేనండి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకేనా, థర్డ్ వన్ ఎవరంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎవరు? రుణ విద్యుదాత్మకత. ఓకే, అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎవరండి? డి ఎవరు అంటే ఐపి అయనైజేషన్ పొటెన్షియల్ అంటే అయనీకరణ శక్తి. ఓకే, ఇది ఫోర్త్ వన్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎవరు అంటే డిఫైన్ IP1 and IP2. ఓకేనా,
అయనీకరణ శక్తి 1 అంటే దట్ మీన్స్ అయనైజేషన్ పొటెన్షియల్ 1, ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్, సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ డెఫినిషన్ రాయాలి. ఓకేనా? వై IP2 is greater than IP1. ఓకేనా? explain the factors of IP. ఓకేనండి? సో ఇది అంటే దీని తెలుగులో ప్రథమ అయనీకరణ శక్తి, ప్రథమ మరియు ద్వితీయ అయనీకరణ శక్తి అనగానేమి ఎందుకు IP2 is greater than IP1 మరియు ఓకేనండి ప్రభావితం చేసే అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలను రాయండి. ప్రభావితం చేసే అంశాలను వివరించండి. సో ఇలా క్వశ్చన్ అడుగుతాడండి. ఇది టాప్ 5 అండి. అలాగే నెక్స్ట్ టాప్ 6 ఎవరు అంటే ఓకేనండి డిఫైన్ హైబ్రిడైజేషన్. ఓకేనండి ఎక్స్ప్లెయిన్ sp2 and sp3 hybridizations. ఓకేనండి సంకరీకరణం అనగానేమి ఓకేనండి sp2 sp3 సంకరీకరణాలను ఉదాహరణతో వివరించండి. ఓకేనండి ఇక్కడ హైబ్రిడైజేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ కాదంటే ఎగ్జాంపుల్ వన్ ఎగ్జాంపుల్ ఒక హైబ్రిడైజేషన్ కి ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే సో ఇది ఏంటి అంటే టాప్ 6 అండి. ఇది టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5, టాప్ 6 అండి. ఓకే ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ టాప్ 7 ఏంటో చూద్దాం. ఓకేనా టాప్ 7. ఈ టాప్ 7 ఎవరు అంటే రైట్ 2 ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ బెంజీన్. ఓకేనండి 2 ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ బెంజీన్ ని రాయమంటాడు. ఓకేనండి సో ఇక్కడ బెంజీన్ యొక్క ప్రాపర్టీస్ ని కూడా రాయమంటాడు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓకేనండి ఫస్ట్ వన్ హాలోజినేషన్ బి ఫ్రెడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ సి ఫ్రెడల్ క్రాఫ్ట్స్ ఎసిటైలేషన్. ఓకేనండి నెక్స్ట్ డి నైట్రేషన్ ఈ సల్ఫోనేషన్. ఓకేనా సో బెంజీన్ యొక్క 2 ప్రిపరేషన్ మెథడ్స్ మనం రాయాలి. అలాగే వాడు ఇస్తాడు ఏదైనా మెథడ్ మెన్షన్ చేస్తే ఖచ్చితంగా ఆ మెథడ్ లోనే రాయాలి. అలాగే నెక్స్ట్ వాటితో పాటు రియాక్షన్స్ కూడా అంటే దట్ మీన్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా ఇస్తాడు. వాడు ఏ ప్రాపర్టీస్ ఇస్తే ఆ ప్రాపర్టీస్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి సో దీని మీద మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఫ్రెడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్, ఫ్రెడల్ క్రాఫ్ట్స్ ఎసిటైలేషన్ అడగొచ్చు, లేకపోతే నైట్రేషన్ సల్ఫోనేషన్ అడగొచ్చు, లేకపోతే హాలోజినేషన్ ఫ్రెడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ కూడా అడగొచ్చు. దట్ మీన్స్ మనకు 4 మార్క్స్ లో కూడా రావచ్చు, 8 మార్క్స్ లో కూడా రావచ్చు. ఓకేనండి సో ఇది తెలుగులో దీన్ని బెంజీన్ యొక్క 2 తయారు చేసే పద్ధతులు రాయండి అంటాడు. ఓకేనండి 2 బెంజీన్ తయారీ
పద్ధతులను రాయండి. ఇలా అంటాడండి. సో ఇక్కడ హాలోజినేషన్ అంటే హాలోజనీకరణము లేదా హాలోజినేషన్ అని తెలుగులో కూడా అంటాడు. ఫ్రెడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ అంటాడు తెలుగులో, అలాగే ఫ్రెడల్ క్రాఫ్ట్స్ ఎస్టైలేషన్ అంటాడు. ఓకేనండి. నెక్స్ట్ నైట్రేషన్ అంటాడు, నెక్స్ట్ సల్ఫోనేషన్ అంటాడు. సో తెలుగులో కూడా అలాగే ఉంటాయి, తెలుగులో కూడా అదేనండి. అలాగే నెక్స్ట్ టాప్ 8. ఈ టాప్ 8 లో ఏముందో చూద్దామండి. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండి. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ ఓకేనండి గ్యాసెస్. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండి. మనకి ఇది 4 మార్క్స్ అండి. వాయు అనుచలన సిద్ధాంతం అంటామండి. వాయు అనుచలన సిద్ధాంతం గురించి వివరించండి లేదా అందులో ఉండే ముఖ్య అంశాలను రాయండి అంటాడు. ఓకే, ఇది టాప్ 8 అండి. ఓకేనా, మరి టాప్ 9 ఏంటో ఒకసారి చూద్దామండి. డెడ్యూస్ ఓకేనండి. ఫస్ట్ వన్ బాయిల్స్ లా, సెకండ్ వన్ చార్లెస్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. ఓకేనండి. సో ఇది డెడ్యూస్, బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి వీటిని ప్రిపేర్ చేయమంటాడు, దట్ మీన్స్ డెరైవ్ చేయమంటాడు అండి. ఇది మనకి కూడా ఇంపార్టెంట్. అంటే దీన్ని ఏమంటాడు, బాయిల్ మరియు ఓకేనండి చార్లెస్ నియమాలను చలద్వాయ సమీకరణం నుండి ఉత్పాదించండి అంటాడు తెలుగులో. ఓకే, ఇది టాప్ 9 అండి. నెక్స్ట్ మరి టాప్ 10 ఏదో చూద్దామండి. టాప్ 10 క్వశ్చన్ చూద్దాం. Explain the terms of ఓకేనండి హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్. హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్. ఓకేనండి. ఎక్స్ప్లెయిన్ అంటే దట్ మీన్స్ వీటికి హార్డ్ వాటర్ కి సాఫ్ట్ వాటర్ కి డెఫినేషన్ రాయాలి. సో ఇందులోనే మనకి ఏమంటాడంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. అండ్ సెకండ్ వన్ కాల్గన్స్ మెథడ్. అంటే ఈ 2 మెథడ్స్ లో మనం ఈ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ని ఎలా రిమూవ్ చేస్తామో రాయమంటాడండి. ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనండి. అంటే హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ అంటే కఠిన జలము మరియు మృదు జలములను వివరించండి. ఓకేనా. అయాన్ వినిమయ పద్ధతి అంటాం. దీన్ని ఏమంటామండి, అయాన్ వినిమయ పద్ధతి. ఇది కాల్గన్ పద్ధతే. దీన్ని కూడా తెలుగులోనే కాల్గన్ పద్ధతి అంటాం. ఈ కాల్గన్ పద్ధతుల గురించి రాయమంటాడండి. నెక్స్ట్ వన్ టాప్ 11 ఏంటో చూద్దామండి. టాప్ 11 ఓకే. ఈ 11 కి వచ్చిన ఏంటో ఒకసారి చూద్దాం. ఈ టాప్ 11 ఏంటంటే హెస్ లా అండి. హెస్ లా ఆఫ్ ఓకేనండి కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్. ఓకేనండి. సో ఈ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ అనేది చాలా వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఫ్రమ్ థెర్మోడైనమిక్స్. ఓకేనా. హెస్ నియమాన్ని వివరించండి అంటాడు. హెస్ నియమాన్ని వివరించండి అంటాడండి. ఇది టాప్ 11 అండి. మరి టాప్ 12 ఎవరో చూద్దామండి. స్టేట్ లీచార్ట్-లియర్ ప్రిన్సిపల్. ఓకేనండి. లీచార్ట్-లియర్ ప్రిన్సిపల్ ని రాయమంటాడు. సో నెక్స్ట్ దీన్ని ఏమంటాడంటే ఇంకా దీన్ని అండ్
apply the synthesis of apply in the synthesis of ammonia by Haber's process. ఓకేనండి. సో లీచార్ట్-లీర్ ప్రిన్సిపల్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఓకేనండి. సో హ్యాబర్ ప్రాసెస్ లో అమ్మోనియాని ప్రిపేర్ చేయడానికి లీచార్ట్-లీర్ ప్రిన్సిపల్ ని దానికి అప్లై చేసి వివరించమంటాడు అండి, ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా. దీన్ని తెలుగులో లీచార్ట్-లీర్ ప్రిన్సిపల్ ని వివరించండి, ఓకేనండి, నిర్వచించండి. అలాగే దీన్ని హ్యాబర్ విధానంలో అమ్మోనియాను తయారు చేసే విధానానికి అనువర్తించండి అంటాడండి తెలుగులో. హ్యాబర్ విధానం అని గుర్తించుకోండి. మీరు మీ టెక్స్ట్ బుక్ లో మీ మెటీరియల్ లో టిక్ పెట్టుకోండి, అది ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. మరి దీని ఫార్ములా, దీని యొక్క రియాక్షన్ ఏంటి? N2 + 3H2 gives rise to 2NH3. ఓకేనండి. డెల్టా H = -92 kilojoules. సో ఇది మీ మెటీరియల్ లో ఉంటది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం టిక్ పెట్టుకోండి. ఇది టాప్ 12 అండి. మరి టాప్ 13 ఏంటి అంటే సేమ్ రియాక్షన్, సేమ్ మ్యాటర్. లీచార్ట్-లీర్ ప్రిన్సిపల్ అడుగుతాడు, దానికి కాంటాక్ట్ ప్రాసెస్ అడుగుతాడు. ఓకేనండి. కాంటాక్ట్ ప్రాసెస్. ఈ కాంటాక్ట్ ప్రాసెస్ లో మనం దేన్ని ప్రిపేర్ చేస్తామంటే ఓకేనండి, సల్ఫర్ ట్రయాక్సైడ్ ని ప్రిపేర్ చేస్తాం. ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ కూడా సేమ్ అప్లై చేయమంటాడు. దీని యొక్క రియాక్షన్ ఏంటి అంటే 2SO2 + O2 gives rise to 2SO3. సో ఇక్కడ డెల్టా H = -189 kilojoules. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి అడగడానికి 4 మార్క్స్ కి ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ అడుగుతాడు ఏదో ఒకటి. సో ఇది కూడా నోట్ చేసుకోండి. తెలుగు మీడియం కూడా ఈ మెటీరియల్ లో ఉంటుంది, దీని పక్కనే ఉంటుంది. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, లేదంటే రెండు కలిసే ఉంటాయి. ఇది టాప్ 13 అండి. నెక్స్ట్ టాప్ 14 చూద్దామండి. టాప్ 14. ఓకేనా. ఈ 14 క్వశ్చన్ ఏంటంటే explain the structure of PCl5 with hybridization అంటాడండి. విత్ హైబ్రిడైజేషన్. ఓకేనా. PCl5 మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు బేస్డ్ ఆన్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ ఏంటండి? sp3d హైబ్రిడైజేషన్. ఓకేనా. తెలుగులో దీన్ని PCl5 నిర్మాణాన్ని వివరించండి. PCl5 అణు నిర్మాణాన్ని వివరించండి. ఓకేనండి. సంకరీకరణం ఆధారంగా వివరించండి. సంకరీకరణం ఆధారంగా. ఇదండి. నెక్స్ట్ వన్ టాప్ 15 ఎవరు అంటే explain sp3d2 hybridization. ఓకేనండి. విత్ ఎగ్జాంపుల్. ఓకేనండి. సో ఇక్కడ sp3d2 అంటే ఇక్కడ sp3d అండి. sp3d అంటే PCl5 మాలిక్యూల్ వస్తుంది. sp3d2 అంటే ఎవరండి? SF6 మాలిక్యూల్ వస్తుందండి. సో SF6 మాలిక్యూల్ యొక్క నిర్మాణాన్ని వివరించడమే sp3d2 హైబ్రిడైజేషన్ అండి. అంటే ఇక్కడ దీన్ని ఏమంటాడు? SF6 అంటే sp3d2 సంకరీకరణాన్ని ఉదాహరణతో వివరించండి అంటాడండి. లేదు SF6 మాలిక్యూల్ యొక్క నిర్మాణాన్ని వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ SF6 మాలిక్యూల్ బేస్డ్ ఆన్ హైబ్రిడైజేషన్ లేదా విత్ హైబ్రిడైజేషన్ అనొచ్చండి. సో ఎలా అయినా వాడికి వచ్చిన అడగవచ్చు. ఇది టాప్ 15 అండి. మరి టాప్ 16 ఎవరో చూద్దామండి. ఈ టాప్ 16 ఎవరు? ఎక్స్ప్లెయిన్
16. ఇందులో ఎక్స్ప్లెయిన్ పొజిషన్ ఐసోమేరిజం. పొజిషన్ ఐసోమేరిజం ఒకటండి. బి ఫంక్షనల్ గ్రూప్ ఐసోమేరిజం. ఫంక్షనల్ గ్రూప్ ఐసోమేరిజం. ఓకే, ఇదేంటి? స్థాన సాదృశ్యం అంటాం. దీన్నే ఏమంటామండి? స్థాన సాదృశ్యం. అలాగే దీన్ని ఏమంటామంటే ప్రమేయ సమూహ సాదృశ్యం. ఓకేనండి. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, ఉదాహరణలతో ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. ఎవరండి? పొజిషన్ ఐసోమేరిజం అండ్ ఫంక్షన్ గ్రూప్ ఐసోమేరిజం విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? 2 ఎగ్జాంపుల్స్ రాయాలి. ఓకేనా? తెలుగులో దీని స్థాన సాదృశ్యం అండ్ ప్రమేయ సమూహ సాదృశ్యం అని చెప్పుకుంటామండి. ఓకేనా? నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ టాప్ 17 అండి. టాప్ 17 ఎవరు అంటే explain the Bronsted-Lowry acid base theory. ఓకేనండి. Bronsted-Lowry acid base theory అంటే Bronsted-Lowry ఆమ్ల క్షార సిద్ధాంతము అంటాం. ఓకేనండి. దీని తెలుగులో Bronsted-Lowry అని ఉంటుంది, తెలుగులో కూడా చూసుకోండి. సో ఇది టాప్ 17 అండి. మరి టాప్ 18 ఎవరో ఒకసారి చూద్దామండి. కంప్లీట్ ది ఫాలోయింగ్ రియాక్షన్. కంప్లీట్ ది ఫాలోయింగ్ రియాక్షన్. ఓకే అండి. రియాక్షన్ ఏంటో చూద్దాం. CaC2 gives rise to H2O. నెక్స్ట్ ఓకేనండి. హాట్ మెటల్ ట్యూబ్, ఇది ఆర్గానిక్ అండి. మెటల్ ట్యూబ్ మనకి ఏమొస్తుంది? బి. నెక్స్ట్ AlCl3 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మిథైల్ క్లోరైడ్. మిథైల్ క్లోరైడ్ ఇక్కడ మనకి సి వస్తుంది. అంటే మనకి ఇక్కడ ABC ప్రొడక్ట్స్ అనేవి రాయాలి, వాటి నేమ్స్ కూడా రాయాలి. ఓకేనండి. ఇది ఒకటి. నెక్స్ట్ టాప్ 19. టాప్ 19 ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. MnO4 minus plus SO2 gives rise to Mn2 plus plus HSO4 minus. ఓకేనండి. సో ఇది అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ అండి. అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. సో ఈ మెథడ్ లో మనం దీన్ని బ్యాలెన్సింగ్ చేయాలి ఇన్ ఎసిడిక్ మీడియం. ఎసిడిక్ మీడియంలో దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇది ఏంటి అంటే టాప్ 19 అండి. మరి టాప్ 20 ఏంటో చూద్దామండి. టాప్ 20 ఏంటి అంటే మనకి మాలిక్యులర్ ఫార్ములాని కనుక్కోమంటాడు. మాలిక్యులర్ ఫార్ములాని కనుక్కోమంటాడండి. ఈ మాలిక్యులర్ ఫార్ములాని కనుక్కోమని వాడు ఏమిస్తాడంటే పర్సంటేజ్ ఒకసారి గుర్తించుకోండి. ఓకేనా? కార్బన్ యొక్క పర్సంటేజ్ మనకి ఎంత ఇస్తాడంటే 12.8% ఇస్తాడండి. నెక్స్ట్ హైడ్రోజన్ పర్సంటేజ్ ఎంత ఇస్తాడంటే 85.1% ఇస్తాడు. సారీ, హైడ్రోజన్ పర్సంటేజ్ 2.1 అండి. 2.1 ఇస్తాడు. నెక్స్ట్ బ్రోమిన్ పర్సంటేజ్ ఏమో 85.1 ఇస్తాడండి. ఇచ్చేసిన తర్వాత మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది ఫార్ములా ఇస్తాడు. మాలిక్యులర్ వెయిట్ ఇస్తాడు ఎంతంటే 187.9 ఇస్తాడండి. 187.9 ఇచ్చేసి మాలిక్యులర్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఒకసారి మీ మెటీరియల్స్ లో ఈ క్వశ్చన్ ఒకసారి కాంపోజిషన్ ఒకసారి చూసుకోండి. కార్బన్, హైడ్రోజన్, బ్రోమిన్ ఈ 3 ఇచ్చేసి మాలిక్యులర్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయమనే ప్రాబ్లం ఒకటే ఉందండి. ఖచ్చితంగా వస్తే ఆ మోడల్ వస్తే అది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. ఇది టాప్ 10 అండి. ఓకేనండి. సో మీరు ఈ వీడియోని చూడండి, నోట్ చేసుకోండి, ఖచ్చితంగా చదవండి. అంటే కెమిస్ట్రీ అంటే భయపడేవాళ్ళు, అంటే పాస్ అవడం కష్టం
అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా పాస్ అవుతారండి. పాస్ మార్క్స్ కంటే మనకి ఎక్కువ మార్క్సే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. 2 essays కన్ఫామ్ గా వచ్చేస్తాయి. మిగిలిన 4 మార్క్స్ లో కూడా మినిమం ఒక 3 వరకు పక్కగా రావడానికి ఛాన్సెస్ ఉంది. సో అలా వచ్చిందంటే మనకి ఖచ్చితంగా 30 మార్క్స్ వస్తాయండి. మీరు ఏం భయపడక్కర్లేదు, హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనండి? సో నెక్స్ట్ వన్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ కి మాక్సిమం వీలున్నంత వరకు వీడియోని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అలా అయితే మన ఛానల్ గ్రోత్ కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు. అలాగైతే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా మీకు చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. ఓకేనండి?